ఏటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలో తెలుసుకుందాం. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పుల కోసం, శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ తక్షణ కటాక్ష ప్రాప్తి కోసం 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో తెలుసుకోవడంతో పాటు మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఈరోజు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు. ఈరోజు కార్తీక శుద్ధ పంచమి, చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం, ఆవు పాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు, పుట్టమనుతో కూడినటువంటి శివలింగానికి చేసేటువంటి అభిషేకం, ఆవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఇక ఈరోజు వారం హిందువారం లేదా సోమవారం. ఈ సోమవారం నాడు చేసేటువంటి వస్త్రదానం, అలాగే అన్నదానం, ఈశ్వరాభిషేకం ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కార్తీక మాసంలో మొదటి సోమవారం కాబట్టి ఈరోజు చేపట్టేటువంటి శివనామస్మరణ, మానసిక పూజ అయినా కూడా ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తుంది, ఉన్నతికి దోహదపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో 1, 2, 4 పాదాల్లో స్వల్ప దోషం, 3వ పాదంలో దోషం లేదు. అలాగే ఈరోజు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శుక్ర మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. పిల్లల అభివృద్ధి కూడా ఆర్థికంగా కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఒత్తిళ్లు బాగా తగ్గుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. ఆటంకాలు దూరం అవుతాయి. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు, ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి, కనుమరుగవుతాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకోచ పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించలేకపోతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన వ్యవహారాలు వ్యాపారపరంగా ప్రారంభించినప్పటికీ అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు, ప్రమాదాలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఇతరులపై ఆధారపడి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా కొనసాగుతాయి. జాప్యాలు, విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలకి చేసేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సామాన్యం. ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీల్లో విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక బలం చేకూరుతుంది. సంభాషణల ద్వారా ఆకర్షితులవుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత
కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆర్థిక బలం పెంపొందింపచేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలని వ్యాపారీత్యా కూడా ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది, నైపుణ్యం పెరుగుతుంది, విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా, విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక లావాదేవీలు ఆర్థికంగా కలిసి వస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధిలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకి పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక అనిశ్చితి దూరం అవుతుంది, రుణ ఒత్తిళ్లు దూరం అవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం పెరుగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక లాభాలని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. నూతన అంశాలు వ్యాపారపరంగా పరిగణలోకి తీసుకోగలుగుతారు. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. వినోదాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆలోచన దోషాలు తొలగిపోతాయి, విజయాలు దగ్గరవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి, లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ లావాదేవీలు, సంభాషణలు ఉపకరిస్తాయి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయోజనాన్ని కలిగించేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు కొనసాగుతాయి. ఆరోగ్యం, క్షేమం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో అభిషేకాది కార్యక్రమాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి అతి వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. శుభ ఫలితాలను పెంపొందింపజేసుకోగలుగుతారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. వేగవంతమైన ఆలోచనలు, తద్వారా విజయాలు చేతికందుతాయి. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. నూతన అంశాలు వ్యాపారపరంగా ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పెంపొందింపచేసుకోవటానికి చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి.
క్రీడారంగం వారికి బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. నూతన అంశాలు విద్యాపరంగా కూడా లాభిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహపరంగా యోగిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి చామంతులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులను దూరం చేస్తుంది. నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాల్ని దగ్గర చేస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందుల్ని నెట్టుకు రాగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రు భీతి తగ్గుతుంది. నూతన కార్యక్రమాలు గృహరీత్యా కూడా చేపట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు కనుమరుగవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఏకాగ్రత శ్రద్ధ వంటివి పెరుగుతాయి. అనిశ్చిత పరిస్థితిని దూరం చేసుకోగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి. నూతన ఆనందం అన్ని రంగాల వరకు దగ్గరవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా గణపతిని తెల్ల పుష్పాలతో పూజించడం ద్వారా విఘ్నాల్ని దూరం చేసుకోగలుగుతారు. అష్టమ కుజ రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే వాహన కొనుగోలు తద్వారా ఆనందం లభిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలకి చేపట్టేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి బిల్వపత్రితో కూడినటువంటి ఆవుపాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గ్రహ అతి ప్రతికూలతని ఎదుర్కోగలుగుతారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. శ్రీరస్తు శుభమస్తు. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహాన్ని పెంపొందింపచేసుకోవటానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. శ్రీ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం కోసం ఇంట్లో పసుపు కొమ్ము, దక్షిణావర్త శంఖం, పాదరస శివలింగం, స్ఫటిక శ్రీ యంత్రం, లక్ష్మీ నారికేలం, పాదరస కుబేరమూర్తి మొదలైనటువంటి వస్తువులు ఉంచుకోవాలి. ఈ వస్తువుల ప్రభావం వల్ల ఇంట్లో శాంతి సమృద్ధి నిరంతరం ఉంటాయి. ఈ వస్తువులన్నీ లక్ష్మీ కృప కలిగిస్తాయి. శత్రువుల నుంచి రక్షణని కలిగిస్తాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించడానికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి ఈరోజు 12 రాశుల వారు ఓం చంద్రశేఖరాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 11 సార్లు మనసారా మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు.
ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా ఈరోజు సోమవారము పంచమి, కార్తీక మాసంలో మొదటి సోమవారము చివరి సోమవారం కార్తీక మాసంలో ఈశ్వరానుగ్రహం విశేషంగా ఉంటుంది. పరమేశ్వర ఆరాధన అభిషేకపూర్వకంగా శరదృతువులో కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఆరాధించడం చాలా విశేషం. పంచమితో కూడి ఉండటం మనశ్శాంతికి మనోభీష్ట సిద్ధికి సహకరిస్తుంది. ప్రాతకాలంలోనే కార్తీక స్నానం చేసి సూర్యోదయ సమయంలో చేసేటటువంటి ఈశ్వరారాధన పంచమి సోమవారము. పూర్వాషాఢ నక్షత్రం, శూలయోగం, భవకరణం. పూర్వాషాఢ జల నక్షత్రం, శూలయోగం పరమేశ్వరుడు యొక్క ఆయుధం శూలం. భవకరణం అన్ని విధాల వృద్ధినిచ్చేటటువంటి కరణం. 5 అంశాల్లో 4 అంశాలు సహకరిస్తున్నాయి కనుక ఎటువంటి శుభ కార్యక్రమాన్నైనా ప్రారంభించవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో కలిసి వచ్చే విధంగా ఈ పంచమి సోమవారం కార్తీక మాసంలో శుభప్రదంగా భాసిల్లుతోంది. ఇక రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే మంగళవారము షష్ఠి, ఉత్తరాషాఢ నక్షత్రం, గండయోగము, కౌలవకరణం. షష్ఠి మంగళవారం కలహప్రదం. మామూలు కార్యక్రమాలకి పనికిరాదు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని సేవించడం చాలా మంచిది. భూలాభం పొందటం కోసమే షష్ఠి మంగళవారంలో షణ్ముఖ సుబ్రహ్మణ్య ఆరాధన చేసినా, స్మరణ చేసినా, ధ్యానం చేసినా భూవృద్ధి, భూలాభము, గృహలాభము సిద్ధిస్తాయి. అలాగే నాగదోషాలు తొలగుతాయి, మనశ్శాంతి కలుగుతుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం శుభప్రదమైనటువంటి నక్షత్రం. అదేవిధంగా గండయోగం ఉన్నది మంచిది కాదు, కౌలవకరణం మంచిది. తిథి యోగము సహకరించట్లేదు కనుక వారం కూడా కుజవారం కనుక ప్రశాంతంగా ప్రవర్తించాలి. ఎవరితోనూ విభేదాలు రాకుండా జాగ్రత్త పడుతూ శ్రద్ధావంతంగా పనిచేస్తే మంచి జరుగుతుంది. శుభ కార్యక్రమాల్లో ఎక్కువగా దృష్టి పెట్టకపోవటం మంచిది. ఇక విజయోస్తంశంలో అన్నప్రాసనకి సంబంధించినటువంటి అంశాలని పరిశీలన చేసినట్లయితే జన్మనోధి షష్ఠే మాసే శుభదినే. ఈ శుభదినం అనేటటువంటి సందర్భంలో 6వ రోజని కూడా ఒక పాఠాంతరం ఉన్నది. పుట్టిన నాటి నుండి 6వ మాసంలో శుభదినము లేదా 6వ రోజు షష్ఠే దినే సర్వదా మృష్ట అన్నప్రాసన అన్నాది సర్వకామ్యార్థ ఫలసిద్ధ్యర్థం అన్నప్రాసనం కరిష్యే. దీనికి తీసుకోవలసినటువంటి నియమాలు ఏమిటాయంటే పక్షఛిద్రములు అని ఉన్నాయి. ఆ పక్షఛిద్ర దోషము అన్నప్రాసనకి తగలకుండా జాగ్రత్త పడాలి. ఏంటవి అంటే అష్టమి, ద్వాదశి, షష్ఠి, చతుర్థి చ చతుర్దశి. పక్షఛిద్రాశ్చ తిథయః శుభకార్యేషు నిందితాః. అష్టమి, ద్వాదశి, షష్ఠి, చతుర్థి, చతుర్దశి. 6వ నెల 6వ రోజు ఏ విధమైనటువంటి నియమాలు అవసరం లేదని చెప్పే క్రమంలో ఈ తిథులు రాకుండా చూసుకోవాలి. అష్టమి, ద్వాదశి, షష్ఠి, చతుర్థి, చతుర్దశి రాకుండా చూసుకుంటే ఇవి పక్షఛిద్రములు కాబట్టి ఏ పనైనా సరే ఛిద్రం అంటే చిల్లు, అది ఇబ్బంది కలిగిస్తుంది. మంచి ఆరోగ్యం కోసమే చేసేటటువంటి క్రమంలో అశ్విని నక్షత్రం కనుక వస్తే మంచిది, లేదా శ్రవణ నక్షత్రం మంచిది. దేవతా సంబంధమైన నక్షత్రాలు అంటే ప్రధానంగా మహాగణపతి నక్షత్రం, హస్త నక్షత్రం, లేదా ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి శుభ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలను ఉపయోగించాలి. ప్రధానంగా పనికిరాని నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి? మనకి 11 నక్షత్రాలు ఉన్నాయి. ప్రధానంగా అశ్విని, రోహిణి, మృగశిర, మఖ, ఉత్తరాత్రయం, హస్తాత్రయం, అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, అలాగే శతభిషం, రేవతి. ఇవి అన్నప్రాసనకి ప్రశస్తమైనటువంటి 16 నక్షత్రాలు. ఈ నక్షత్రాల్లో అన్నప్రాసన చేస్తే మంచిది. అలాగే అన్నప్రాసనలో సోమవారం వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఇక్కడ సోముడు అంటే చంద్రుడు. ఈ సోమవారం ఓషధి వృద్ధికరంగా ఉంటుంది, ఆరోగ్యప్రదంగా ఉంటుంది. లేదా బుధ, గురు, శుక్రవారాలు విశేషమైన శుభాన్నిస్తాయి. శాస్త్రరీత్యా శని, ఆదివారములు అంతగా మంచివి కావు. రేపటి విజయోస్తంశంలో ఉద్యోగ ప్రయత్నానికై దరఖాస్తు సమర్పించబోయే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే ఉత్తమమైన తిథివార నక్షత్రాల గురించి పరిశీలించేద్దాం.
ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సోమవారం సందర్భంగా సకల కార్యసిద్ధికి పరమేశ్వరుడిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో, కార్తీక శుద్ధ పంచమి నాడు సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, కార్తీక సోమవారం సందర్భంగా దీపదానం చేయటం ద్వారా ఉద్యోగ వ్యాపార రంగాలలో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ పంచమి తిథిని జ్ఞాన పంచమి అనే పేరుతో పిలుస్తారు. అందువల్ల ఈరోజు విద్యార్థులు ఎవరైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటానికి ఎర్రటి మందార పూలమాలను అలంకరించటం, సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రటి పుష్పాలతో పూజించటం ద్వారా విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. అలాగే కార్తీక సోమవారం సందర్భంగా పరమేశ్వరుడిని ఈరోజు జిల్లేడు పూలతో, ఉమ్మెత్త పూలతో పూజించినట్లయితే శివానుగ్రహం ద్వారా సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా పరమేశ్వరుడిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఈరోజు కొద్దిగా మట్టిని తీసుకొని, శ్రీగంధం చూర్ణాన్ని తీసుకొని, పాలు కొద్దిగా తీసుకొని, మట్టి, శ్రీగంధం చూర్ణము, పాలు ఈ మూడింటిని కలిపి ఒక శివలింగంలాగా తయారు చేయాలి. అలా తయారు చేసిన పార్థివలింగానికి నమశివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుతూ 6 రకాలైన ఉపచారాలను నిర్వహించాలి. పరమేశ్వరుడి యొక్క లింగస్వరూపం దగ్గర దీపాన్ని వెలిగించటం, పరమేశ్వరుడి లింగస్వరూపానికి ధూపం వేయటం, పరమేశ్వరుడికి రకరకాల ద్రవ్యాలతో అభిషేకం చేయటం, పరమేశ్వరుడికి గంధం సమర్పించటం, పరమేశ్వరుడికి యాలక్కాయలు, లవంగాలు ఉంచి తాంబూలాన్ని సమర్పించటం, పరమేశ్వరుడికి అన్నాన్ని నివేదించటం, ఇలా 6 రకాలైనటువంటి ఉపచారాలను చేసి ఆ పార్థివలింగాన్ని ఈరోజు దక్షిణ తాంబూలాలతో సహా ఎవరైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శివలింగాన్ని తయారు చేసి ఆ పార్థివలింగాన్ని 6 రకాలైన ఉపచారాలతో పూజించి ఆ తర్వాత బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్లయితే శివానుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. పార్థివలింగం తయారు చేయటానికి ఉపయోగించే మట్టిని నదీ జలాలకు పరిసర ప్రాంతాలలో ఉన్నదిగా స్వీకరించినట్లయితే ఇంకా అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తీక సోమవారం సందర్భంగా పరమేశ్వరుడిని జిల్లేడు పూలతో, ఉమ్మెత్త పూలతో పూజించిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి నువ్వులు దానంగా ఇచ్చినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. సకల శని దోషాలు నివారింపజేసుకోవటానికి, సకల కార్యాల్లో జయాన్ని పొందటానికి కార్తీక సోమవారం సందర్భంగా పరమేశ్వరుడిని పూజించిన తర్వాత ఎవరైనా బ్రాహ్మణుడికి ఈరోజు నువ్వులను దానంగా ఇవ్వాలి. అలాగే కార్తీక సోమవారం నాడు చేసే దీపదానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. స్వయంగా పైడి ప్రత్తితో ఒత్తులను తయారు చేసి బియ్యపు పిండితో కానీ, గోధుమ పిండితో కానీ ఒక ప్రమిదను తయారు చేసి ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి పైడి ప్రత్తితో తయారు చేయబడిన ఒత్తులను ఆ ప్రమిదలో వేసి దీపాన్ని వెలిగించి శివాలయంలో కానీ, నదీ తీరంలో కానీ ఆ దీపాన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలతో దానంగా ఇవ్వాలి. ఇలా దీపాన్ని దానంగా ఇచ్చినట్లయితే కార్తీక సోమవారం నాడు ఈశ్వరానుగ్రహం ద్వారా జాతక చక్రంలో ఉన్న అన్ని రకాలైన దోషాలను తొలగింపజేసుకొని నవగ్రహాల యొక్క అనుగ్రహం ద్వారా సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. విద్యార్థులైతే విద్యారంగంలో విశేషంగా రాణించటానికి, పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో ఎదగటానికి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లటానికి ఈరోజు శివాలయంలో కానీ, నదీ తీరంలో కానీ దీపాన్ని దానంగా ఇచ్చేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ అనే శ్లోకం చదువుకుంటూ దీపాన్ని దానంగా ఇవ్వాలి. సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం అంటే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందటానికి, సకల శుభాలు చేకూరటానికి దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదామమ
నేను ఈ దీపాన్ని దానంగా ఇస్తున్నాను, ఈ దీపదానం వల్ల నాకు శాంతి సౌఖ్యం కలగాలి అనే అర్థంలో ఈ శ్లోకం చదువుకుంటూ విద్యార్థులు దీపదానం ఇచ్చినట్లయితే విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లవచ్చు. అలా శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే శివకేశవులను మనస్సులో స్మరించుకుంటూ దీపాన్ని కార్తీక సోమవారం సందర్భంగా వెలిగించి దానంగా ఇచ్చినట్లయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా కార్తీక మాసంలో ఆచరించవలసిన ప్రత్యేకమైన విధి విధానాలు ఏంటో, కార్తీక శుద్ధ షష్ఠి సందర్భంగా సకల కార్యసిద్ధికి సుబ్రహ్మణ్య స్వామిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో రేపటి శుభమస్తు కార్యక్రమంలో పావన కార్తీకం అనే శీర్షికను పరిశీలిద్దాం. జలధరదేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు కృష్ణావతార ఘట్టంలో. అసలు పొంగిపోయింది వసుదేవుడో పోతనగారో అర్థం కాదు. ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని చూసి పొంగిపోయిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే పంచాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తూ శ్రీ మహావిష్ణువు దర్శనం పొందిన వాళ్ళు ఉన్నారు. లీలాశుకుడు చెప్పుకున్నాడు, శైవావయం నఖలతత్రు విచారణీయం పంచాక్షరీ జపపరానితరం తథాపి చేతోస్మదీయమతసీ కుసుమావభాసం స్మేరాననం గోపవధూ కిశోరం అన్నాడు. నేను ఏమీ అనుమానం లేదు, పరమశైవుణ్ణి, శివభక్తుణ్ణి. కాబట్టి శైవావయం నఖలతత్ర విచారణీయం. మీరెందుకు తలకాయలు కొట్టుకుంటారు? నేను శైవుణ్ణి. పంచాక్షరీ జపపరానితరం తథాపి, నేను ఎప్పుడూ పంచాక్షరీ చేస్తా. పంచాక్షరీ మహామంత్రం చేస్తుంటే నా మనసు ఏది ఊహిస్తుందో తెలుసా? చేతోస్మదీయమతసీ కుసుమావభాసం, అతసీ పుష్ప సంకాశం హరనూపుర కుండలం అంటాం కదా. అతసీ పుష్పం ఎలా ఉంటుందో అలా మెరిసిపోయేటటువంటి నల్లని చిన్ని కృష్ణుడు నాకు కనపడుతూ ఉంటాడు. ఆ కృష్ణుణ్ణి దర్శనం చేస్తూ ఉంటాను, పంచాక్షరీ జపం చేస్తూ ఉంటాను. దర్శనం ఇచ్చాడా లేదా? శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం ఇవ్వలా? వ్యాస భగవానుడు పోతనగారు అనుభవించినటువంటి దానికన్నా ఎక్కువగా అనుభవించాడు లీలాశకుడు కృష్ణుడి యొక్క లీలల్ని. కాబట్టి ఆ పరిపక్వత అంతటా నిండిపోయినటువంటి ఆ తేజోస్వరూపమైనటువంటి పరమేశ్వర దర్శనాన్ని పొందగలగడం గొప్ప. శంకరులు లక్ష్మీదేవిని పిలిచారు. శంకరాచార్యుల వారి జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అప్పటికి సన్యాసం తీసుకోవాలి ఆ పిల్లవాడు. వెళ్ళి వృద్ధ బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడి లక్ష్మీదేవిని పిలవలసి వస్తే శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అమ్మా గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి అన్నారు. ముగ్గురు మూర్తుల యొక్క శక్తి స్వరూపాలని పెట్టి పిలిచారు. పిలిస్తే లక్ష్మీదేవి వెంటనే పలికి కనకధార కురిపించలా? అది అంతటా నిండిపోయిన పరమాత్మని కాంతి స్వరూపంగా, ఆ కాంతి ఎందే అన్నీ ఉన్నాయి. అసలు ఆ కాంతి ఎందే నీకు కనపడుతున్నాయి. ఆ కాంతి నీకు ఎలా కావాలంటే అలా కనపడుతుంది. అలా ఉండగలిగినటువంటి ఆ తేజోరూపమైన పరమాత్మని నేను ఆరాధన చేస్తున్నాననేటటువంటి ఆంతర సంస్కారాన్ని పొందడం, 10 మెట్లు పైకెక్కి నిలబడి అంతటా ఈశ్వర దర్శనం చెయ్యగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్థితికి చేరుకోగలగడానికి ప్రతీక కార్తీక దీపం. అందుకే కార్తీక దీపం అని ప్రత్యేకంగా పిలవడానికి కారణం అది. ఆ హృదయ సంస్కారం అబ్బాలని కాదు. నేను మీతో ఒక మాట మనవి చేశాను. సమస్త ప్రాణుల యొక్క విభూతిని మనం వాడుకుంటున్నాం కాబట్టి అన్ని ప్రాణులకు కూడా ఈశ్వరానుగ్రహాన్ని కల్పించవలసినటువంటి అవసరం మనుష్య ప్రాణికి ఉన్నది. అందుకే భూతయజ్ఞము అని ప్రత్యేకంగా ఒక యజ్ఞం మనకి విధింపబడింది. అన్నం తినే ముందు నేను 4 కాకులకు కూడా 4 మెతుకులు వేసి, కుక్కకి 2 మెతుకులు పెట్టి, ఇంటికొచ్చిన అతిథికి అన్నం పెట్టి అప్పుడు నువ్వు తినాలి తప్ప నీ ఒక్కడి కొరకు అని నువ్వు వండుకుని తినకూడదు. ఇంట్లో అన్నం మిగలాలి, మిగిలిన అన్నం భూతములకు అందాలి అని చెప్పింది శాస్త్రం. ఎందుకని అంటే అవన్నీ తమకి ఏ విభూతులున్నాయో ఆ విభూతులతో నిన్ను సేవిస్తున్నాయి. ఓ గుర్రం ఉంది, దాన్ని ఎక్కి నువ్వు పరిగెత్తుకుంటూ ఆ గుర్రం పరిగెడితే నువ్వు నీ ధ్యేయాన్ని చేరుకోగలుగుతున్నావు.
ఓ ఏనుగుంది, ఏనుగెక్కి యుద్ధం చేస్తున్నావు, నువ్వు గొప్ప పండితుడివి, నిన్ను ఏనుగెక్కించి గజారోహణం అని ఓ పెద్ద సత్కారం చేశారు. ఓ ఆవు ఉంది, దాని పాలుచ్చుకుంటున్నావు. ఓ ఎద్దుంది, నాగలి దానికి తగిలించి భూమిని దున్నుకుంటున్నావు. సమస్త ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నావు. అన్ని ప్రాణుల యొక్క వైభవాన్ని నువ్వు వాడుకుంటున్నప్పుడు అవి తమ చేసుకున్నటువంటి పాపముల యొక్క ఫలితంగా ఇంకా ఎన్నో కోట్ల జన్మలు ఎత్తితే తప్ప మనుష్య జన్మలోకి వచ్చి పుణ్యకర్మాచరణము చెయ్యలేవు. నువ్వు మనుష్యునివి కాబట్టి పుణ్యకర్మాచరణం చేసుకోగలుగుతున్నావు. ఇన్నిటిని వాడుకుంటున్న నీకు వాటికి అభ్యున్నతిని కల్పించవలసిన అవసరం లేదా? ఉంది. ఎలా కల్పించాలని అడిగారు. కేవలము దీపము, దీపవైభవము నీకు తెలిసి ఉంటే ఒకెత్తు. నీకు తెలియకపోతే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపంలో తప్పకుండా 2 మాటలు చెప్పాలి. దామోదరమావాహయామి అనాలి, లేదా త్రయంబకమావాహయామి అనాలి. కార్తీక దామోదరుడు అంటారు. దామోదర విష్ణు సంబంధం, త్రయంబక శివ సంబంధం. త్రయంబకుడు అంటే 3 కన్నులున్నవాడు అన్న అర్థమే కాదు. త్రయంబక అంటే త్రయాణం లోకానాం, ఆయన 3 లోకములకు కూడా తల్లి తండ్రి అయి ఉంటాడు కాబట్టి త్రయంబకుడని పేరు. అటువంటి త్రయంబక స్వరూపమైనటువంటి పరమశివుణ్ణి ఆవాహన చెయ్యాలి అక్షత వేసి. ఓ పువ్వో పసుపో కుంకమో వెయ్యాలి దీపం మీద. దామోదరుణ్ణన్నా పిలవాలి, త్రయంబకుణ్ణన్నా పిలవాలి. పిలిచి ఇప్పుడు ఈ దీపాన్ని పైకెత్తి పట్టుకోవాలి. ఈ దీపాన్ని పైకెత్తన్నా పట్టుకోవాలి, లేదా నువ్వు ఒక ఎత్తైన ప్రదేశంలోనన్నా ఉంచాలి. అందుకే కార్తీక మాస ప్రారంభం దేంతో అంటే ఆకాశ దీపంతో ప్రారంభం. నిజానికి ఏవి ఆకాశ దీపాలు? మీరు నేను పెట్టక్కర్లేదు. ఆకాశ దీపాలు వెలిగించిన వాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, ఇవి ఆకాశ దీపాలు. మరి కార్తీక మాస ప్రారంభం దేంతో మొదలు? ఆకాశ దీపంతో ప్రారంభం. ఆకాశ దీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజస్తంభానికి తాడు కట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుడి నామాలు చెప్తూ భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలది వాళ్ళు కార్తీక మాసంలో ఆకాశ దీపాన్ని పైకెత్తడానికి చమురో ఒత్తులో ఏవో ఒకటి ఇస్తూ ఉంటారు. అది పైకెత్తుతారు. ఎందుకని? ఇప్పుడు ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణం చేశారు అంటే ఈశ్వరుడికి ఉత్సవం అవుతోందని గుర్తు. ఒక్క కార్తీక మాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్ అంటే తల పైకెత్తడం. తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడడం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటే నేను చెయ్యగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతములకు నేను మహోపకారం చెయ్యగలను కార్తీక పౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చెయ్యలేవు, నేనే చెయ్యగలను. ఏమిటి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి, కొంత ఫలితం. వీధిలోకి తీసుకొచ్చి దీపం పెట్టాననుకోండి, విశేష ఫలితం. అందుకే గుత్తి దీపాలని పెడతారు. ఇంతంత ఒత్తులు కట్టకట్టి వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏం చెప్పారంటే, ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోష వేళ దామోదరమావాహయామి అని కానీ, త్రయంబకమావాహయామి అని కానీ అని ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి. కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః జలే స్థలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః భవంతి త్వం స్వ్యపచాహి విప్రాః. ఈ శ్లోకం చెప్పి నమస్కారం చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఆ నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. వీడికి నేను మనుష్య శరీరాన్ని ఇస్తే వీడు ఇన్ని భూతములలో ఉన్న విభూతిని వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు కాబట్టి వీడికి నేను మళ్ళీ మనుష్య శరీరం ఇవ్వచ్చు. ఈ మాట చెప్పినప్పుడు కీటాపతంగాహమశకాశ్చ వృక్షాః, కీటకములుంటాయి, చిన్న చిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవడానికే పుడతాయి. వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకు ఉంటుంది, బల్లులు తింటాయి వాటిని, ఇతర భూతములకు ఆహారం అయిపోతాయి. అథవా వాటి ఆయుర్దాయం అంతా దేనివల్ల నశించిపోతుందంటే దీపం వల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీదకి వచ్చి పడిపోతాయి. పడిపోయి
అవి కింద పడిపోయి రెక్కలు ఊడిపోతాయి వాటికి. అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం, చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందింది లేదు. ఆ దీప వైభవం వాటికి తెలిస్తే కదా. పైగా అవి దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప అవి దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. కానీ ఇవాళ నేను ఈశ్వర ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి దీని వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటాహ పతంగాహ మశకాశ్చ, చ అంటే కూడా కీటకములు, పతంగాహ పురుగులు, మశకాశ్చ దోమలు, వృక్షాహ అవి ఎంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్ళిస్తాయి, ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపిస్తాయి, ఇల్లు కట్టుకుంటాం, ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకి నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడొచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులు దాని మీదకెక్కి అలజడి చేసి కొమ్మలన్నింటినీ ఉంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తన్ని నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి ఇలా వెయ్యలేనటువంటి దైన్యము చెట్టుది. అది అలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది? దానికి కదలలేనప్పుడు దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వర నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతోంది కాబట్టి దామోదరుడి చెయ్యి దాని మీద పడినట్టే, త్రయంబకుని చెయ్యి దాని మీద పడినట్టే. అది అభ్యున్నతిని పొందాలి. కీటాహ పతంగాహ మశకాశ్చ వృక్షాహ జలే స్థలే ఏ నివసంతి జీవాహ. నీటిలో ఉంటాయి, చాలా చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటి మీద పడ్డప్పుడు నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడతో సరిపోతుందా? ఇవి కాదు, జలే స్థలే ఏ నివసంతి జీవాహ దృష్ట్వా ప్రదీపం నచ జన్మభాగినః. వాటికేం తెలియదు, అవేం పుణ్యం చేయలేదు. కానీ ఈ వెలుతురు వాటి మీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక, అక్కడితో వాటికి ఉన్నటువంటి పాపపుణ్యములన్నీ కూడా నశించిపోవుగాక అని భవంతి త్వం శపచాహి విప్రాహ. అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలము పాపకర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలము ఉదర పోషణార్థమే బ్రతుకుతున్నటువంటి భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడి మీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించిన కారణము చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణమును తెలుసుకున్నవాడై స్వరంతో వేదం చదువుకుని వేదాన్ని ప్రచారం చేసి వేదమును అడ్డుపెట్టి లోకోద్ధరణ చెయ్యగలిగినటువంటి నిస్వార్థపూరితమైనటువంటి లోకోపకారి అయిన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు పరమ పవిత్రవంతమైనటువంటి కార్తీక సోమవారం. ఆశుతోషుడు అభయంకరుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి విష్ణుమూర్తికి విశిష్టవంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో మొట్టమొదటి సోమవారం గృహంలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడాను ఆ శివలీలామృత తత్వాన్ని ఆస్వాదిస్తూ కార్తీక దామోదరాయ నమః అంటూ పవిత్ర స్నానం ఆచరించిన పిదప పరమేశ్వరుణ్ణి వివిధ ద్రవ్యాలతో అభిషేకార్చన నిర్వహించి తీరాలి. మీ ఇంట్లో గనక స్ఫటికలింగం ఉన్నట్లయితే ఆ స్ఫటికలింగానికి చక్కగా నమక చమక పారాయణ నదులతో అభిషేకార్చన నిర్వహించండి. ఒక బ్రాహ్మణోత్తమునికి దక్షిణ తాంబూలాదులు సమర్పించండి. విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పథంలో మీ గృహం, ఆ గృహంలో నివసించే ప్రతి ఒక్కరూ కూడాను విరాజిల్లుతారు.
మీ వద్ద రుద్రాక్షమాల కనుక ఉన్నట్లయితే రుద్రాక్షమాలను మెడలో ధారణ చేసే స్నానం ఆచరించవచ్చు. ఆశుతోషునికి ప్రీతివంతమైనటువంటి అభిషేకార్చనలో ఆవు పాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, కొబ్బరి నీరు, అలాగే తేనె, పంచదార, వివిధ రకాలైనటువంటి పళ్ళ రసాలు, కుంకుమ పువ్వు, అలాగే ఖర్జూరం, ఇవన్నీ కూడాను స్వామివారి అభిషేకార్చనలో సమర్పించటం సర్వే సర్వత్రా కూడాను అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరునికి ప్రీతివంతం. కాబట్టి మన గృహంలో కూడాను చక్కటి శివానుగ్రహం లభ్యపడి తీరుతుంది. ఈరోజు సోమవారం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ఉదయం నుంచి సాయం సంధ్యా సమయం వరకు ఉపవాసం ఉండటం సర్వే సర్వత్రా శుభదాయకం. పరమేశ్వరుని మరలా సాయం సంధ్యా సమయంలో చక్కగా అర్చన చేసి దీపారాధన చేసి తులసి కోట వద్ద ఉసిరి కాయ పైన దీపాన్ని ఉంచి వెలిగించి నమస్కృతాంజలి ఘటించి విష్ణుతత్వానికి సంబంధించినటువంటి శంఖం, చక్రం ముగ్గుపై ఆ కార్తీక దామోదరుని దీపాన్ని ఉంచి వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణం చేసి చక్కగా నమస్కృతాంజలి గడించిన పిదప పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించి భోజనం చేసినట్లయితే చెప్పలేనంత అనిర్వచనీయ తత్వంలో సుఖశాంతులతో చక్కగా మీ గృహం విరాజిల్లటానికి ఆస్కారం ఉన్నది. సోమవారం సోమశేఖరుడైనటువంటి ఆ చంద్రతత్వానికి ప్రతీక కాబట్టి మానసిక ఉల్లాసానికి ఈ సోమవారం చాలా చక్కగా సహకరిస్తుంది. అందున కృత్తికలో చంద్రుడు ఈ మాసంలో పరిపూర్ణుడై ఉంటాడు కాబట్టి ఈ కృత్తిక తత్వంలో విరాజిల్లేటువంటి కార్తీక దామోదరుణ్ణి మనస్ఫూర్తిగా అర్చన చేయటం జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ ప్రక్షాళనం చేసుకోవటమే అవుతుంది. ఈరోజు సద్బ్రాహ్మణునికి షటశోభితమైనటువంటి విందు సాయం సంధ్యా సమయంలో ఏర్పాటు చేయటం కూడా విశిష్టవంతమైన శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మారేడు ఆకును తీసుకొని మీ యొక్క సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యను పరమేశ్వరునికి విన్నవించుకుంటూ ఆశుతోష అనుగ్రహించు అని ఆ మారేడు దళాన్ని ఆ పరమేశ్వర లింగం పైన ఉంచి నమస్కృతాంజలి గడించిన చాలు ఆశుతోషుడు మీ అభీష్టాన్ని నెరవేరుస్తాడు. ఈ కార్తీక సోమవారం నాడు కార్తీక దామోదరుడుగా ఆ స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదింపచేస్తాడు. శివ దారిద్ర్య దహన స్తుతి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు తప్పనిసరిగా ధ్యానం చేయాలి. విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ. దారిద్ర్యాన్ని దరిచేరనివ్వడు ఆశుతోషుడైన పరమేశ్వరుడు. దారిద్ర్య నాశన స్తోత్రం సర్వవిధ శ్రేయోదాయకం. ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు పట్నం చేయటం ఇంట్లో శని పట్టి పీడించేటువంటి వారు అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి భక్తవరేణ్యులకు తోచిన సహాయాన్ని గనక ఈ యొక్క పుణ్యదినాన అందించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరిగి పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో మీ గృహం సుఖశాంతులతో విరాజిల్లుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.